తల్లి తోకలా ములిచిందేంటి? డ్రాగన్ బాల్ ని వెంటనే వెతకాలి. గోకు ఎక్కడున్నా సరే ప్రాణాలతో తిరిగి రావాలంటే అది కావాలి. కానీ గోకు అబ్బాయిని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నువ్వు తనతో ఏం చేస్తావు? తను బలశాలవ్వడం చాలా ముఖ్యం కాబట్టి నేనే తనకి ట్రైనింగ్ ఇస్తాను. కరెక్ట్ గా సంవత్సరంలోగా ఇద్దరు సైన్స్ భూమికి వస్తారు. వాళ్ళని వీడే ఎదిరించాలి. సమయం తక్కువగా ఉంది కానీ తను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇదిగో నువ్వు సీరియస్ గానే అంటున్నావా? పేరెంట్స్ పర్మిషన్ లేకుండా అవన్నీ చేయలేం కదా. సరే గోకు లేడు కాబట్టి చీచిని అడిగి చూస్తాను. నేను చెప్పింది అర్థమైందా లేదా? మనకి సమయం తక్కువగా ఉంది. వీళ్ళంత త్వరగా తనకి ట్రైనింగ్ ఇవ్వాలి. సంవత్సరం ఓపిక పట్టండి. ట్రైనింగ్ ఇచ్చి నేనే తీసుకొస్తాను. ఒకవేళ ఆలోగా గోకు వస్తే నేను తన కోసం వస్తానని చెప్పండి. ఇది అన్యాయం, చాలా అన్యాయం. రోహన్ ప్రాణాలకి ప్రమాదం ఉంటుందా లేక ఇతనిలాగే తను మారిపోతాడా? అందుకోసమే ఈ కుర్రాడిప్పుడు మీ ముందర నిల్చున్నాడు. ఒకే ఒక్క ఆశ కోసం. అంతేకాకుండా వీడికి ట్రైనింగ్ ఇవ్వాలి. మీ ఆశీర్వాదంతో పాటు వీడికి ట్రైనింగ్ దక్కాలన్నదే నా ఆశ కూడా కింగ్ యమా. గోకునా, అతని ఫైల్ చూసినంత వరకు బాగానే ఉంది. నీ ఫ్రెండ్ ఎలాగోలా ప్రాణాలకు తెగించి స్వర్గానికి వచ్చినా అతను కింగ్ కాయ్ చూడ్డానికి ముందు పాము పరీక్షలు నెగ్గాలి. అలాగే. ఓ, చనిపోయిన తర్వాత అందరూ ఇక్కడికే వస్తారన్నమాట. అవును. ఏలియన్స్ కూడానా? అందరూ ఇక్కడికి వస్తారు కానీ ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎక్కడెక్కడ ఉండాలని ఇక్కడే నిర్ణయించబడతాయి. ఏమంటాయి, మాకంటే ముందు రాడిట్స్ అనేవాడు ఇక్కడికి వచ్చాడా? గోకు, కింగ్ యమ్మతో నువ్వు ఇలా మాట్లాడకూడదు. అతను నాకు గుర్తున్నాడు. అతను నీ బ్రదర్ కరెక్టా? అతను నరకానికి వెళ్తున్నాడు. నువ్వు వెళ్ళాలా? మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాడా? నాకే ఇబ్బందా? కానీ నేను పెట్టిన ఇబ్బందికి తట్టుకోలేక పారిపోయాడు. అయ్యో బాబోయ్, అయితే వాడికంటే మీరు డేంజర్ అన్నమాట. మిత్రమా, నేను ఇక్కడే ఉంటూ ఇతని దగ్గర ట్రైనింగ్ తీసుకోనా? గట్టిగా అరిచి మాట్లాడుకో. కింగ్ యమ్మకి మర్యాద ఇచ్చి నడుచుకో. అలాగా? దయచేసి సైలెంట్ గా ఉండు. కింగ్ కా ఇతని కంటే చాలా స్ట్రాంగ్. భూమికి వెళ్ళొచ్చి ఏమిటి ఇద్దరు ఆ గుసగుసలు? ప్రశాంతంగా నువ్వు మాట్లాడినా నిన్ను నరకానికి పంపిన వాడి గురించి మాట్లాడావు. వినిపించిందా? అయ్యా, మీ చెవులు పావు చెవులు కన్నా దారుణంగా ఉన్నాయి. కానీ నేను మీ గురించి కామి, నువ్వేదైనా కామెడీ చెయ్యాలని ప్రయత్నించావా? లేదు. సరే కానివ్వు. నువ్వు మాట్లాడిన మాటలకి పాముల మార్గంలో వెళ్లి కింగ్ కాయ్ని చూడు. చాలా కృతజ్ఞతలు యమధర్మ. మర్చిపోకుండా ఒక గైడ్ ని రెడీ చేస్తాను. నువ్వు బయటకు వెళ్లి కాసేపు ఎదురు చూడు. ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఆగు. ఒకవేళ పాముల మార్గంలో ఓడిపోతే ఏడుస్తూ వచ్చి ఇక్కడ నిలబడకూడదు. గోకు, చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. ఈ సంవత్సరం నీకు చాలా కఠినంగా ఉంటుంది. నీ మాటలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ నువ్వు చెప్పినట్టు కింగ్ కాయ్ స్ట్రాంగ్ అంటే నేను ఇది చేస్తాను. సరే, వెళ్ళొస్తాను. మిస్టర్ పూపుని అడిగానని చెప్పండి. టాటా. ఈ ప్రకృతి సృష్టించే హీనమైన కొందరి వల్ల ఈ భూమి నాశనం అవుతుంది. త్వరగా మనం ఏదో ఒకటి చేయకపోతే అందరికి అది సమస్యగా మారుతుంది. మన వీలైనంత వరకు మనం శత్రువుల్ని ఎదిరించగలం కానీ ఇలాంటి శత్రువుల దగ్గర మనం శక్తిహీనులుగా ఉంటాం. ఖచ్చితంగా గోకు భూమి మీద అందరికీ తెలిసిన గొప్ప వీరుడు కానీ వాళ్ళ ముందు వీడు పనికిరాడు. గోకు తిరిగి వచ్చే వరకు గోగన్నే మనం నమ్ముకోవాలి. చిన్న పిల్లాడు కానీ రాజా వీడికి సహాయం చేయాలి. ఆయన సహాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఎక్కడి నుంచి వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. ఖచ్చితంగా